హాయ్ ఫ్రెండ్స్, పుస్తకం ఒక మంచి స్నేహితునిగా మనందరికీ తెలుసు. ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలన్నా పుస్తకం ద్వారానే మనం తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ కొన్ని పుస్తకాలు శాపగ్రస్తంగా ఉంటాయని, అవి చదివితే మనం మన చెడు కాలాన్ని స్వయంగా ఆహ్వానిస్తామని మీకు తెలుసా? అలాంటి రహస్యాల్ని ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాంటి 6 పుస్తకాలను ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. దాంట్లో నెంబర్ 6 ద వైనిచ్ మనుస్క్రిప్ట్. ఇతిహాసం ప్రకారం ఇది 600 సంవత్సరాల పూర్వం చేతి రాతతో రాసిన పుస్తకం. 240 పేజీలు ఉంటుంది. కార్బన్ డేటింగ్ చేసిన దాని ప్రకారం 15వ శతాబ్దంలో రచించిన పుస్తకం అది. వైనిచ్ మనుస్క్రిప్ట్ గా ప్రసిద్ధి పొందింది. అది ఎవరు రాశారు, ఇందులోని భాష ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. పుస్తకం తెరిస్తే లోపల చెట్లు, పుట్టలు, జంతువులు, కీటకాలు, మనుషులు, ఇలా రకరకాల బొమ్మలు కనిపిస్తాయి. కానీ అవి ఏవి ఇప్పుడు మనం ఉన్న ఈ కాలానికి, ఇప్పటి పరిస్థితులకు చెందిన చెట్లకు, జంతువులకు, మనుషులకు పోలికే ఉండుండదు. ఇది ఎవరు రాశారు, ఏ జాతికి చెందింది, ఏ దేశానికి సంబంధించిందో కూడా తెలియదు. ఏం అర్థం కాదు. ఏదైనా ఇతర గ్రహం వాళ్ళు ఈ పుస్తకాన్ని రాసుంటారా? ఏమో, అది కూడా తెలియదు. ఎవరైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అనుకోకుండా వారి మృత్యువు వారిని వెంబడిస్తుంది అని మాత్రం నమ్ముతారు. అది కూడా ఎందుకో అర్థం కాదు. అంతటి రహస్యాలు ఈ పుస్తకంలో ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చెయ్యరు. ఇక నంబర్ 5 ద ఆర్ఫన్ స్టోరీ. ఏ పుస్తకమైనా ముద్రణకు నోచుకుని ప్రజల్లోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. ప్రసిద్ధ హ్యారీ పాటర్ పుస్తకం కూడా 12 సార్లు నిరాకరణకు గురై 13వ సారి అచ్చువేయబడింది. కానీ ద ఆర్ఫన్ స్టోరీ అనే పుస్తకం 400 సంవత్సరాల తర్వాత అచ్చువేయబడింది. ఒక వ్యక్తి తన బంగారు భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడి అక్కడ బ్రతికిన కథ ఇది. వినడానికి, పుస్తకం చదవడానికి ఒక సాహస యాత్రికుడి పుస్తకంలాగా అనిపిస్తుంది. కానీ మధ్యలో కొన్ని పేజీలు ఖాళీగా ఉంటాయి. అసలు అందులో అక్షరాలు ఏవీ కనిపించవు. ఇలా ఎందుకుందో ఎవరికీ తెలీదు. 2018లో పెరూకు చెందిన ఒక గ్రంథకర్త బెలాండ్ ప్లాసీ 2 సంవత్సరాల సమయం తీసుకుని దీన్ని సవరించారు. ఆ పుస్తకం ఎడిట్ చేయడానికి మొదలు పెట్టగానే ఎంతో మంది విద్వాంసులు, గ్రంథకర్తలు ఆ పుస్తకం శాపగ్రస్తమైందని, అందుకే ఇన్ని సంవత్సరాలుగా ముద్రణకు నోచుకోలేదని, బయట ప్రపంచానికి తెలియదని అతన్ని హెచ్చరించడం కూడా జరిగింది. పుస్తకాన్ని తీసిన వాళ్ళు ఏదో ఒక ప్రమాదంలో చనిపోవడం లేదా వ్యాధుల బారిన పడడం జరుగుతోంది అని ఎన్ని విధాలుగా హెచ్చరించినా ప్లాసీ అవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపారేశారు. చివరికి ఏదైతేనే ఈ పుస్తకం 400 సంవత్సరాల తర్వాత ఎడిట్ చేయబడింది, అది కూడా ప్లాసీ ద్వారా. ఇప్పుడు ప్లాసీ ఆరోగ్యంగానే ఉన్నారు. కాబట్టి ఇదంతా మూఢనమ్మకంగానే మనం అనుకోవాలి. ఇక నెంబర్ 4 కోడెక్స్ గిగాస్. క్రైస్తవుల మత గ్రంథమైన బైబిల్ గురించి మనందరికీ తెలుసు. అయితే సైతాన్ బైబిల్ కూడా ఒకటి ఉంది అని మీకు తెలుసా? అదే ఈ కోడెక్స్ గిగాస్ అనే పుస్తకం. మీరు వింటుంది నిజమే. పుస్తకం మొదటి పేజీలోనే ఒక సైతాన్ ఆకారం కనిపిస్తుంది. లోపలికి వెళ్లే కొద్దీ అన్ని దయ్యం, భూతం బొమ్మలే కనిపిస్తాయి. వాటికి సంబంధించిన అనేక వివరాలు కూడా అందులో రాసున్నాయి. అయితే ఇది ఎవరు రాశారో అన్నది కూడా తెలియదు. చరిత్ర ప్రకారం ఒక సాధువు మాట తప్పినందుకు రాజు అతడికి ఉరి శిక్ష విధిస్తాడు. ఉరి తీయడానికి ఒక్క రోజు ముందు ఆ సాధువు ప్రపంచంలోని రహస్యాలని ఒక పుస్తకంలో పొందుపరచాలని అనుకుని రాయడం మొదలు పెడతాడు. కానీ సమయం అనుకూలించక 10-15 పేజీలు అలాగే వదిలేశాడు. ఉరి శిక్ష అయిపోయిన తర్వాత ఆ సాధువు సైతాన్గా మారి ఆ పుస్తకంలోని చివరి 15 పేజీలను రాశాడని అంటారు. కానీ చూసే వాళ్ళకి మాత్రం ఆ 10-15 పేజీలు ఖాళీగానే కనబడతాయి. ఇప్పటికీ ఆ పేజీలు ఎవరి దగ్గర ఉన్నాయని నమ్ముతారు. ఆ సాధువు సైతాన్ రూపంలో ఆ పుస్తకాన్ని రక్షిస్తున్నాడని, అది స్వీడన్ గ్రంథాలయంలో భద్రంగా సురక్షితంగా ఉందని అంటారు. ఇక నంబర్ 3 ద బుక్ ఆఫ్ సోయిగా. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ప్రతి అక్షరం గుడులలో నిల్చుంటుంది. కొన్ని ఇతిహాసాల ప్రకారం 1552 ఏడీలో అప్పటి ప్రముఖ విద్యావేత్త జాన్ డి తన జీవితం మొత్తం దారపోసి కొన్ని పేజీలను డీకోడ్ చేయగలిగాడు. ఆ తర్వాత అతని జీవితం కూడా సరిపోలేదు. ఆ పుస్తకంలో ఎన్నో మంత్రాలతో కూడిన వివరాలు ఉండడం వల్ల పుస్తకాన్ని డీకోడ్ చేయడం కష్టంగానే ఉండేది. జాన్ డి చనిపోయిన తర్వాత ఈ పుస్తకం ఎక్కడ ఉంది అన్నది ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా 1990లో బ్రిటన్ లైబ్రరీలో ఒక మూల ఈ పుస్తకం కనిపించింది. అక్కడ అధికారులు అప్పటి వరకు ఈ పుస్తకాన్ని ఎక్కడా చూడలేదు. 1990లోనే 2 ప్రదేశాల్లో ఈ పుస్తకం కనిపించింది అని చెప్పారు. 1990లో బోల్డనీ లైబ్రరీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఈ పుస్తకాన్ని తిరిగి ముద్రణ చేశారు. ఇప్పుడు ఈ 2 లైబ్రరీల్లో ఈ పుస్తకం లభ్యమవుతుంది. కానీ ఎవరూ దీన్ని డీకోడ్ చేసే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఇక నెంబర్ 2 ద బుక్ ఆఫ్ అబ్రమేలిన్. 15వ శతాబ్దంలో అబ్రహం అనే మాంత్రికుడి ద్వారా రచించబడింది ఈ పుస్తకం. ఇందులో అనేక మంత్రతంత్రాలతో కూడిన సమాచారంతో పాటు చేతబడి లాంటి బ్లాక్ మ్యాజిక్ కి చెందిన సమాచారం కూడా ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత అతన్ని ఎలా బ్రతికించాలి, గాల్లో అతన్ని ఎలా నిలిపి ఆత్మతో ఎలా సంభాషించగలడు అన్న వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడి ఉన్నాయట. భూమిపై గుప్త నిధులు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయో వాటి గురించి సమాచారం కూడా ఉంటుంది. ప్రతి మనిషిలో తెలియని తాంత్రిక శక్తి ఉంటుంది.
దెయ్యం కూడా ఉంటుందని, అది సమయాన్ని బట్టి బయటకు వస్తుంది అని. దాని గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇక నంబర్ 1 ద గ్రాండ్ గ్రమోరీ. దీన్ని డార్కెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ లేదా ఇన్క్రెడిబుల్ బుక్ గా పిలుస్తారు. 1512లో ఈ పుస్తకం రాసిన వ్యక్తి సైతాన్ ఆధీనంలో ఉన్నాడని, ఆ సైతాన్ అతని చేత పుస్తకం రాయించిందని, సైతాన్ని ఎలా మనిషి అదుపులోకి తీసుకోవాలి అన్న వివరాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచాయని అంటారు. అందుకు తగ్గ మంత్రాలు ఈ పుస్తకంలో చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని ఎవరికీ తెలియని చోట భద్రపరుస్తారు. ఎందుకంటే ఆ మంత్రాలు చదివిన అనంతరం ఆ మనిషి పూర్తిగా ఆ సైతాన్ వశం అయిపోతాడు. మరి ఇది ప్రపంచంలోని రహస్య పుస్తకాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.